ఫ్యూచర్ కోసం పవన్ ముందస్తుగానే వ్యూహాలు ఇస్తున్నారా? వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు కానుందా? అదంతా వైసీపీ కీలక నేతలతోనే ఏర్పాటు చేయనున్నారా? ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారా? అందులో భాగంగానే వైసీపీపై భారీ స్కెచ్ వేశారా? ఇంతకీ పవన్ స్కెచ్ తో పార్టీ మారే నేతలు ఎవరు? వైఎస్ఆర్ అనుచరులపై జనసేనాని ఫోకస్. ఉత్తరాంధ్రలో కీలకమైన ధర్మాన, బొత్స, కొనతాల. జగన్ విధానాలతో వారు విసిగిపోతున్నారని గుసగుసలు. జనసేన వైపు చూస్తున్న పేరు మోసిన లీడర్లు. జనసేనలోకి వెళ్లాలని చూస్తున్న రాజశేఖర్ రెడ్డి అనుచరులు. ఉమ్మడి ఏపీలోని జరిగిన 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అటు తర్వాత 1999 ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఓటమి పలకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అంతా భావించారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూకుడుగా ముందుకు వచ్చారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అయితే ఈ క్రమంలో ప్రతి జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొనతాల రామకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ఒక బలమైన నాయకుణ్ణి తయారు చేసుకున్నారు వైఎస్ఆర్. బ్రతికున్నంత వరకు వారితోనే రాజకీయాలు చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఇటువంటి నేతలంతా జగన్ వెంట నడిచారు. కానీ జగన్ రాజకీయాలు వారికి నచ్చడం లేదు. అలాగని ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు జనసేన రూపంలో వారికి ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అటువంటి వారిని జనసేన గూటికి తెచ్చి జగన్ను దెబ్బ కొట్టడమే ధ్యేయంగా పవన్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు వైసీపీని వీడారు. అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ఆయన ఒక్కరే కాదు, పేరు మోసిన నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు. దీని వెనుక పక్కా స్కెచ్ ఉంది. ఒకటి, జనసేన బలోపేతం కావడం. 2, వైసీపీ బలహీనపడ్డం. వచ్చే ఎన్నికల నాటికి రాజశేఖర్ రెడ్డి టీం మొత్తం జనసేనలో చేరే ప్లాన్ చేస్తున్నట్లు బలమైన ప్రచారం నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరినా జిల్లా నాయకత్వం తన చేతిలో ఉండాలని భావిస్తారు. ఆయన తన కుమారుడి కోసం జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఆయన జగన్ నాయకత్వంపై పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అలాగని టీడీపీలో చేరలేరు. అందుకే ఆయన జనసేనలో చేరుతారని తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం జనసేనలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఆయన చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఒకవేళ పవన్ పిలిస్తే ఆయన జనసేనలో చేరడం ఖాయం. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు కావడంతో ఆయన గాని వైసీపీని వీడితే ఆ పార్టీకి మైనస్ కావడం ఖాయం. ఇప్పటికే బొత్స కుటుంబం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అనుచర గణమంతా జనసేనలోకి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఉన్నవారితో రాజకీయం చేసుకుంటారని జగన్ చెబుతున్నారు. కానీ పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోతే ఆ భారం పార్టీకి తప్పకుండా పడుతుంది. అంతులేని నష్టం జరుగుతుంది. మరి వారు వెళ్లకుండా జగన్ ఎలా కట్టడి చేస్తారో చూడాలి.